హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజైతే నేను అటుకుల చుడువ చేశానండి. ఇవి అటుకులు వచ్చేసి ప్లెయిన్ అన్నమాట, ఉప్మా అటుకులు కాదు. సన్న అటుకులు ఉంటాయి కదా అవి. అందులో నేను ఈ మక్క అటుకులు అనేవి వేయించానండి. వేయించేసి ఇందులో కూడా మిక్స్ చేశాను. ఫస్ట్ అయితే ప్లెయిన్ అటుకులు లైట్గా ఇట్లా వేయించుకోవాలండి, కొంచెం కరకరలాడేటట్టు. వేయించిన తర్వాత ఇందులో మక్కటుకులు వేయించి ఇందులో కలుపుకున్న తర్వాత పోపు చేయాలన్నమాట. ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక కరివేపాకు, ఉప్పు, కారం, ఇంకా కరివేపాకు కూడా బాగానే పడుతుంది. ఉప్పు, కారం, మిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొందరైతే ఆనియన్స్ వేసుకుంటారు. ఆనియన్స్ వేస్తే మాత్రం ఇలా అంటే అప్పుడప్పుడే తినచ్చు అనమాట, మెత్తగా అయిపోతాయి ఒక 2 days తర్వాత. ఆనియన్స్ కూడా మీరు వేయించుకొని వేసుకొని తినచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక 2-3 days అట్లా 1 week ఉండాలనుకుంటే మాత్రం ఆనియన్స్ అయితే వేయకండి. వేస్తే మాత్రం మెత్తగా అవుతాయి అన్నమాట అటుకులు. నేనైతే ఆనియన్స్ వేయలేదండి, ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులోనే పల్లీలు, పుట్నాలు యాడ్ చేయాలి. అవి ఆయిల్లో మంచిగా ఇట్లా పోపు మంచిగా అయ్యాక ఈ అటుకులన్నీ వేసి ఇలా కొంచెం ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.